బ్రెయిన్లో గడ్డ ఉంది లేదా కణితి ఉంది. సో దాన్ని ఇప్పుడు తొలగించడానికి ఉన్న అత్యాధునిక చికిత్సా విధానాలు ఏంటి? సో అందులో అంటే లాస్ మినిమైజ్ చేయడంలో కానీ తిరిగి మామూలుగా కావడానికి కానీ ఎంత టైం? ఇందాక మనం అనుకుంటే బ్లడ్ క్లాట్ వచ్చింది అనుకోండి, బ్రెయిన్లో క్లాట్ వచ్చి బ్రెయిన్ సెల్స్కి ఆక్సిజన్ బ్లడ్ చేరకపోవడం వల్ల స్ట్రోక్ వచ్చింది అనుకోండి, యూ కమ్ ఎర్లీ, రిట్రీవ్ ద క్లాట్, బ్లడ్ సప్లై విల్ గో బ్యాక్ టు ద సెల్స్, సో నార్మల్ అయిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఇదంతా ఎండోవాస్కులర్ అప్రోచెస్, అంటే ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు వీటికి, ఎండోవాస్కులర్ అప్రోచెస్లో చేసుకోవచ్చు. అట్లా కాకుండా ఇంకొన్ని స్ట్రోక్స్ ఉంటాయి. ఇందాక అంజరీస్ అనే ఒక మాట వాడారు మీరు, ఆ రక్తనరంలో ఆ బుడగల్లాగా వచ్చి అది బ్రేక్ అయ్యి బ్లీడ్ అవుతుంది. సో అట్లాంటి వాటిలో కూడా మనం స్కల్ ఓపెన్ చేయకుండా కొన్నిట్లో కంపల్సరీ ఓపెన్ చేయాల్సి వస్తుంది. చాలా వాటిలో ఎండోవాస్కులర్, సో మన యాంజియోలాగా చేసుకొని దాంట్లో కాయిల్స్ కానీ అట్లాంటివి నింపేయడం జరుగుతుంది. అండ్ బ్లీడ్ అయింది అనుకోండి, బ్లీడ్ అయిన వాళ్ళల్లో మనకి ఏదైనా దాని క్లాట్ ఎవాక్యుయేట్ చేయాలంటే కూడా కంప్లీట్గా ఓపెన్ చేసుకోకుండా చిన్న బర్హోల్ వేసుకొని ఎండోస్కోప్ ద్వారా వెళ్ళిపోయి ఆ క్లాట్ ఎవాక్యుయేషన్ అనేది కూడా చేయడం జరుగుతూ ఉంది. సో టెక్నాలజీ హ్యాస్ అడ్వాన్స్డ్, డెఫినెట్లీ ఇట్స్ హెల్పింగ్ ఐడెంటిఫికేషన్ అండ్ ఎర్లీ రీచింగ్ టు ద ఫెసిలిటీ. మనం హాస్పిటల్కి వెళ్ళినా కూడా ప్రాపర్ హాస్పిటల్కి వెళ్ళాం లేదు, స్ట్రోక్ హాస్పిటల్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.